ప్రతిపక్షాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కంచే గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ముమ్మాటికి ఆ భూమి ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ భూమి కోసం పోరాటం చేసినటువంటి పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తర్వాత వాళ్ళ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈరోజు డ్రామా చేస్తున్నారు. అక్కడ ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పి గతంలో కూడా నేను నిన్న రాత్రి కూడా పోస్ట్ చేయడం జరిగింది. గతంలో పంచనామాలు చేసినప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దాంట్లో సిగ్నేచర్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములు సెంట్రల్ యూనివర్సిటీకే ఉన్నాయి. ఈ భూమి ఎప్పుడైతే ఐఎంజీ సంస్థకి ఇచ్చిర్రో చంద్రబాబు నాయుడు గారిలో సెంట్రల్ యూనివర్సిటీకి గవర్నమెంట్కి మధ్య ఒప్పందం జరిగినాకనే ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ కావాలంటే వేరే ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పారు వాళ్ళు. ఇదంతా అయిపోయిన తర్వాత మీ అందరికి తెలిసిందే 2006 నుంచి 25 అంటే దగ్గర 19 సంవత్సరాలు ఈరోజు. ఈ 19 సంవత్సరాలు ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈరోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు. దీనికి గల కారణాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి గవర్నమెంట్కి దక్కొద్దు, అక్కడ ఏ యాక్టివిటీ చేయొద్దు, ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మంచి కార్యక్రమాలు పూనుకోవద్దన్న ఒక ఉద్దేశం, చెడు ఉద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు ఏకమైపోయి మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన భూమిని కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ పిక్చర్. దీంట్లో మళ్ళీ వీళ్ళు తప్పుడు ప్రచారం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏమని అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ అని చెప్పి. దానికి సంబంధించి ఈరోజు పొద్దున్నే ఒక ట్వీట్ నేను పెట్టిన మార్నింగ్. ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ భూమి కోసం పోరాటం చేసి